ఓకే. సో, ఇప్పుడు ఆన్ పేజ్ చెప్పుకున్నాం. ఓకే. సో, నెక్స్ట్ మనము టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓలో మీరు మేజర్‌గా కాన్సంట్రేట్ చేసేదెక్కడ అంటే, మీ వెబ్ పేజ్ లోడింగ్ స్పీడ్ పైనే సో, మీ టెక్నికల్ ఎస్ఈఓ అంతా డిసైడ్ అయ్యేదంతా కూడా ఇలాంటి లైక్ ఇష్యూస్ లైక్ 301 రీడైరెక్షన్ ఇష్యూస్ కావచ్చు, మీ ఇమేజ్ సైజు ఎక్కువ ఉండడం కావచ్చు. సో, బేసికల్లీ ఇవన్నీ ఫ్యాక్టర్ ఎక్కడొస్తది అంటే, మీ వెబ్ పేజ్ లోడ్ పైన డిపెండ్ అయితది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా వెబ్ పేజ్ కదండీ! సో దీన్ని నేను ఒక ఇన్కాగినేటర్ ట్యాబ్ లో పోయేసి సో ఇక్కడ పేజ్ ఆర్ ఇది వన్ థింగ్ వెబ్ పేజ్ స్పీడ్ చెక్కర్ అని మీరు సెర్చ్ చేయండి ఆర్ వెబ్సైట్ స్పీడ్ చెక్కర్ అని. సో నేను ఇక్కడ ఏం చేస్తా ఏదైనా ఒక టూల్. సో బేసికలీ నేను ఇది ప్రిఫర్ చేస్తా ఎందుకంటే ఇది గూగుల్లో ఓకే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేది ఇది గూగుల్లో ఉంది. సో ఇక్కడ నేను నా యూఆర్ఎల్ అనేది కాపీ చేసి ఇక్కడ అనలైజ్ అని పెడతాను. సో అనలైజ్ అని పెట్టినప్పుడు ఓకే సో ఇది అనలైజ్ చేసి పర్ఫార్మెన్స్ మొబైల్లో ఎట్లుంది, డెస్క్టాప్ లో ఎంత ఉంది, ఓకే మళ్ళా అది ఎంత టైం తీసుకుంటా ఉంది లోడ్ అయ్యేదానికి. సో ఇలాగా మనకి మెట్రిక్స్ అనేది ఇస్తుంది. ఓకే సో యాక్చువల్లీ ఇవి డీప్ డైవ్ చేయాలంటే యూ నీడ్ టు బి ఎ వెరీ గుడ్ డెవలపర్. ఓకే సో ఫస్ట్ మనకి ఎంత అవుతుందో లైక్ మన దగ్గర సో వీ విల్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ అండి. ఓకే నేను మీకు చెప్పిస్తా ఇక్కడ కూడా దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ అండి. సో ఓన్లీ 2-3 ఫ్యాక్టర్స్ నేను చెప్తా. సో యూ జస్ట్ ఫాలో ది మెట్రిక్స్. ఓకే ఓకే సో ఇక్కడ చూసుకుండా మొబైల్లో పర్ఫార్మెన్స్ అంటే మొబైల్లో మీ డిజైన్ చేసిన పేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ 56% ఆఫ్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్. యాక్సెసిబిలిటీ 89 ఉంది. సో ఎస్ఈఓ చూడండి సూపర్ గా ఉంది, పర్ఫెక్ట్ ఇది ఎస్ఈఓ 100% ఎస్ఈఓ ఉంది. బెస్ట్ ప్రాక్టీస్ లో కూడా ఓకే సో మీకు 96% ఉంది. సో కానీ ఈ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ కూడా మేజర్ ఫ్యాక్టర్. సో టెక్నికల్ ఎస్ఈఓలో ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సెసిబిలిటీ అంటే హౌ వెల్ మన వెబ్ పేజ్ అనేది ఓకే సో ఒక మొబైల్ డివైజెస్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్క్రీన్ సైజ్ కి ఎలా యాక్సెస్ అవుతా ఉంది ఇది అని చెప్పేసి. ఓకే సో ఇది 89% ఉంది. సో మీరు మోర్ దెన్ 90% అని క్రాస్ చేస్తే మాత్రమే ఇది గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే సో యూ ట్రై టు డూ ఇట్ మీ టెక్నికల్ ఎస్ఈఓలో. ఓకే సో మీ టెక్నికల్ ఎస్ఈఓలో ఈ ఫ్యాక్టర్స్ అనేది ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మేజర్ గా ఈ పర్ఫార్మెన్స్ యాక్సెసిబిలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఇప్పుడు 58 ఉంది ఇక్కడ మొబైల్లో. ఓకే సో ఇక్కడ చూడండి మొబైల్లో సేమ్ వే క్లిక్ ఫర్ డెస్క్టాప్ ఇక్కడ ఎంత ఉంది 68% ఉంది డెస్క్టాప్ కి. అంటే మొబైల్ కి ఇంకా చాలా ఓకే 10% ఈజ్ మచ్ బెటర్. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క ఫ్యాక్టర్ నే చూసుకుంటా వస్తే యు సీ హియర్ ఫస్ట్ కంటెంట్ఫుల్ పెయిన్ పాయింట్ అంటే ఇట్ ఈస్ టేకింగ్ 3.9 seconds టు జస్ట్ లోడ్. అంటే సో మీరు ఇక్కడ చూస్తా ఉన్నారా ఈ ఇమేజ్. సో ఇక్కడ అంటే ఈ వెబ్ పేజ్ ఇట్లా లోడ్ అయ్యి ఇమేజ్ వచ్చేదానికి ఇట్ ఈస్ టేకింగ్ 3.9 seconds. ఓకే జస్ట్ ఇది ఫస్ట్ ఓకే స్క్రాల్ అనేది కనిపించేదానికి. మళ్ళీ ఇక్కడ చూడండి ఓకే కంప్లీట్ మీరు డిజైన్ చేసిన పేజ్ లోడ్ అయ్యేదానికి ఇట్ ఈస్ టేకింగ్ క్లోజ్లీ 9.2 seconds, క్లోజ్లీ 9 seconds అనుకోండి. ఓకే సో దట్స్ వై మనకి ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇంత తగ్గింది ఇప్పుడు. సో దీన్ని మనము ఎలా ఇంక్రీజ్ చేయాలా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇట్ విల్ గివ్ అస్ సో మెనీ ఇక్కడ. ఓకే సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్ రిక్వెస్టెడ్ బై ఓకే డాక్యుమెంట్ రిక్వెస్టెడ్ రెండర్ బ్లాకింగ్స్ రిక్వెస్ట్ అని వస్తా ఉంది. ఓకే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీనికి ఐ టెల్ యూ వన్ సింపుల్ మెథడ్ అండి. ఓకే సో ఈ పర్ఫార్మెన్స్ ని హౌ వీ కెన్ ఇంక్రీజ్ ఓకే ఫ్రమ్ 58 to 90కి ఎలా ఇంక్రీజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ వే. సో ఎలాగా మీరు టెక్నికల్లో మీకు సౌండ్ ఉంది బాగా కోడింగ్ నాలెడ్జ్ అంతా ఉంది అంటే సో యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్. లేదు సార్ నాకు ఈ కోడింగ్ నాలెడ్జ్ లేదు ఏమీ లేదు అంటే సో యూ డూ ఓన్లీ వన్ థింగ్ అండి. సో వాట్ యూ నీడ్ టు డూ ఈస్ go back to your H panel. Okay, go back to your H panel. Okay, so go back to your H panel again, go to plugins key. Okay, సో ప్లగిన్స్ కి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్స్ కి వెళ్ళండి. ఓకే సో ఇక్కడ కొన్ని మనకి ప్లగిన్స్ ఉంటాయి. దీస్ ప్లగిన్స్ బేసికలీ మనకి హెల్ప్ చేస్తాయి స్పీడ్ ని అంటే మన వెబ్ పేజ్ ని తొందరగా లోడ్ అయ్యేదానికి అంటే మన వెబ్ పేజ్ ని స్పీడ్ గా లోడ్ అయ్యేదానికి తొందరగా లోడ్ అయ్యేదానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో దే ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ WP రాకెట్ అంటాము అది ఒకటి. సో WP ఆప్టిమైజ్ అంటాము అదొకటి. నైట్రో ప్యాక్ అని ఉంటది అదొకటి. షార్ట్ పిక్సెల్ అని ఉంటది. సో ఇలాగ చాలా ఉంటాయి. సో ఇక్కడ మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ గా చెప్తా ఒక బెస్ట్ ప్లగిన్ WP రాకెట్ అని ఒక టూల్ ఉందండి. అంటే ఐ మీన్ ప్లగిన్. ఓకే WP రాకెట్.
ఓకే. సో, ఇక్కడ మీరు డబ్ల్యూపీ రాకెట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి డబ్ల్యూపీ రాకెట్. సో, మీకి డబ్ల్యూపీ రాకెట్ అని ఒక వస్తది. సో, జస్ట్ అప్‌సెల్ ఆర్ క్రాస్ సెల్ వుకామర్స్ ఆర్ వాట్ వి కెన్ డూ విల్ సెర్చ్ ఫర్ పేజ్ స్పీడ్ డబ్ల్యూపీ ఆప్టిమైజ్ అని ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. సో, ఇది నేను చెప్పినా కదా డబ్ల్యూపీ ఆప్టిమైజ్ ఇదొకటి. సో, డబ్ల్యూపీ రాకెట్ అని ఒకటి వస్తది. ఆడే ఉండే అండి లాస్ట్ పేజ్‌లో మీరు సెర్చ్ చేసారు కదా! సెకండ్ వన్ ఉండే అది. 1 సెకండ్ ఇక్కడ కూడా వస్తది. విల్ సీ వన్ బై వన్. సో, పేజ్ స్పీడ్, ప్లేయింగ్, క్యాచీ, ఇండస్ట్రియల్, వుకామర్స్, ప్లేయింగ్, డబ్ల్యూపీ, మానిటర్, డబ్ల్యూపీ, స్పీడ్, లైట్, ఓకే. డబ్ల్యూపీ ఫార్మ్స్. డబ్ల్యూపీ రాకెట్. ఎక్కడ చూసారండి మీరు? ఇక్కడ చూడండి. సో, డబ్ల్యూపీ రాకెట్ అని ఉంది కదండీ! సో, దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. దిస్ టూల్ మనకి అంటే ఈ ప్లగిన్ మనకి చాలా హెల్ప్ చేస్తది టు ఇంక్రీజ్ అవర్ వెబ్‌సైట్ స్పీడ్. ఓకే. సో, వేర్ ఈస్ డబ్ల్యూపీ రాకెట్? సో, డబ్ల్యూపీ రాకెట్. సో, ఇక్కడుంది. సో, ఇప్పుడు మనము ఇది ఏమైంది? ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయింది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పేజ్ మనము ఇక్కడ తీసుకొని వచ్చి పేస్ట్ చేద్దాం. ఓకే. సో, లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు లోడ్. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ రైట్ నౌ ఆల్సో. ఓకే. సో, దీన్ని మనము టూల్‌లో చెక్ చేద్దాం ఇంకొకసారి. ఓకే. సో, లెట్స్ రిఫ్రెష్ దిస్. ఓకే. సో, సే అనలైజ్. మొబైల్‌లో ఎంతుంది? 58 ఉండింది. చూద్దాం ఎంత అయితదో, ఎంత ఇంప్రూవ్‌మెంట్ అయితదో. సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేజ్ సైడ్ ఇన్సైట్స్ అనేది ప్లగిన్స్‌లో ఉండవా సార్ మనకివి? నో. అది పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేది ఒక టూల్ అండి. గూగుల్ ప్రొవైడెడ్ టూలు. మనకి మన పేజ్ ఎలా లోడ్ అయితాంది, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఆ పేజ్‌లో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇట్ ఈస్ జస్ట్ ఇంక్రీజ్డ్ బై 1%, 59%కి వచ్చింది. ఇది చూడండి 76కి వెళ్ళింది. సో, 68 ఉండింది 76కి వెళ్ళింది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళా మనకి చూడండి. సో, 4 సెకండ్స్‌కి వచ్చింది. ఓకే. సో, ఇక్కడ ఎంత వచ్చింది? సో, 9.2 సెకండ్స్ ఉండింది 7 సెకండ్స్‌కి వచ్చింది. కానీ ఇక్కడ 3.9 ఉండింది 4కి వెళ్ళిపోయింది. ఓకే. సో, డిస్‌ప్లే ఫాంట్. సార్ ఒకవేళ కోడింగ్ చేసేవాళ్ళు సార్. హుహు. కోడింగ్ వెబ్‌సైట్ చేసేవాళ్ళు సార్. హుహు. కోడింగ్ వెబ్‌సైట్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకోనల్లా. వాళ్ళు కూడా ఇలాగే టూల్ యూజ్ చేస్తారు. ఈ టూలే యూజ్ చేయొచ్చు మీరు కోడింగ్‌కి కూడా. గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్ దీన్నే యూజ్ చేయొచ్చు. ఈ టూలే యూజ్ చేయండి అక్కడ కూడా. సో, ఈ టూల్ యూజ్ చేస్తే మీకు తెలుస్తది. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉంటాయండి. పేజ్ స్పీడ్ ఇన్సైట్ కావచ్చు, ఆర్ పింగ్డమ్ కావచ్చు. సో, ఇంకా చాలా ఉంటాయి. పేజ్ స్పీడ్ ఇన్సైట్. యాహ్! సో, ఇక్కడ చూడండి పేజ్ స్పీడ్ చెకర్‌లో మీకు పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ ఉంటాయి. జీటీ మ్యాట్రిక్స్ ఉంటది. పింగ్డమ్ ఉంటది. ఇది డీబగ్ బేర్ అని ఉంది. సో, ఇక చాలా ఉంటాయి. సో, మీకు అప్ ట్రెండ్స్ ఉంటది. సో, మీకు ఏది బాగా నచ్చుతది అనుకుంటదో సో, యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ దట్ టూల్ అండి. ఓకే. సో, మీకు ఏది కావాలో దాని నుంచి చెక్ చేయొచ్చు. కానీ బట్ ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ పేజ్ స్పీడ్ ఇన్సైట్ ఎందుకంటే దిస్ ఇస్ గూగుల్ ప్రొవైడెడ్ టూల్. సో, మన కీవర్డ్స్ గూగుల్‌లో ర్యాంక్ అవ్వాలి కాబట్టి సో, వి కాన్సంట్రేట్ మోర్ ఆన్ గూగుల్‌లో. ఓకే. సార్ అంత ముందు హ్యాకింగ్ టెక్నిక్స్ చెప్తాను చెప్పన్నారు కదా సార్. హా? హ్యాకింగ్ టెక్నిక్స్ చెప్తాను చెప్పన్నారు. నేనెప్పుడు చెప్పలేదండి హ్యాకింగ్ టెక్నిక్స్. అంటే వైట్ హ్యాక్, గ్రే హ్యాక్స్. అది నేను స్టార్టింగ్ లో చెప్పినా అండి మీకు. వైట్ ఎస్సీఓలో అన్ని టైప్స్ ఉంటాయి అని. అది వైట్ హ్యాట్ ఎస్సీఓ, గ్రే హ్యాట్ ఎస్సీఓ, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అని. సో, మనము ఏం ఎస్సీఓ చేస్తామో ఇది మనం చేస్తామనేది కంప్లీట్లీ వైట్ హ్యాట్ ఎస్సీఓ. అంటే గూగుల్ కి ఎలా గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మీ టైటిల్ ఇంతే ఉండాలా, డిస్క్రిప్షన్ ఇంతే ఉండాలా, కంటెంట్ ఇలాగ ఉండాలా, ఎక్కడ కాపీ చేయకూడదు. ఓకే. మళ్ళీ మీ వెబ్ పేజ్ తొందరగా లోడ్ అవ్వాలా, మీ రోబోట్ డాట్ ఎక్స్ఎల్ ప్రాపర్ గా ఉండాలా, సైట్ మ్యాప్ ప్రాపర్ గా ఉండాలా, మీ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ గా ఉండాలా. సో, ఈ టెక్నిక్స్ అన్ని గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసి చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. సో, గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి? సో, కొన్ని రూల్స్ పాటిస్తాము, కొన్ని రూల్స్ పాటించము.
ఓకే. సో టైటిల్ ఓవర్ రైట్ రాస్తాము, కంటెంట్ కాపీ చేస్తాము, మొబైల్ ఆప్టిమైజ్ అయిందా లేదా చూసుకోము, పేజ్ మనం క్రియేట్ చేసినాము కానీ అది ప్రాపర్గా లోడ్ అవ్వదు. ఓకే. సో ఇలాగా మనం కొన్ని లైక్ గూగుల్కి 50% నచ్చేటట్లు చేస్తాం, 50% సో గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అవి వైలేట్ అవుతుంది. ఓకే. సో అలా చేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రే హ్యాట్ ఎస్ఈఓ. సో ఇంకొకటి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే ఏంటి? ఈ గూగుల్ ఏదుందో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో దానికి ఆపోజిట్ రీడైరెక్షన్ లో చేసేది. అంటే స్పామింగ్ బ్యాక్ లింక్స్ లో పోయేసి, అంటే ఎక్కడ వెబ్సైట్ లో స్పామింగ్ స్కోర్ చాలా ఉంటుందో అలాంటి వెబ్సైట్ లో బ్యాకింగ్ చేసేది, కంప్లీట్ ఏ రిటర్న్ కంటెంట్ వేసేది, ఆర్ సో ఎక్కడో స్పామ్ కంటెంట్ తీసుకొని వచ్చి మీ వెబ్సైట్ లో వేసేది. ఓకే. ఇలాంటి టెక్నిక్స్ అన్ని మీరు బిల్డ్ చేసి, అంటే మీరు ఈవెన్ స్పామ్ లింక్స్ లో బ్యాక్ లింక్స్ అనేవి బిల్డ్ చేసేది. ఓకే. సో తక్కువ డొమైన్ అథారిటీ ఉండే వెబ్సైట్ లో మీరు బ్యాక్ లింక్ బిల్డ్ చేసేది. సో ఇలాంటి టెక్నిక్స్ మీరు వాడితే సో డెఫినెట్లీ అదేం చేస్తుంది, అది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఈఓ టైప్స్ అండి. మనము చెప్పిండేది ప్యూర్లీ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. ఓకే. మన కీవర్డ్స్ ని ఎలా చేసుకోవాలి స్క్రాచ్ నుంచి అని చెప్పి.